3 రోజుల సెషనా ఏడాది మొత్తం ప్రజల సొమ్ము మొత్తం కూడా మెక్కి గవర్నమెంట్ ఇచ్చే జీతాలు తీసుకొని గవర్నమెంట్ ఇచ్చే గన్మ్యాన్లను తీసుకొని గవర్నమెంట్ ఇచ్చే ప్రోటోకాల్ బండ్లు తీసుకొని గవర్నమెంట్ ఇచ్చే డీజిల్ తీసుకొని 119 మంది ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం ప్రజల ట్యాక్సుల ద్వారా మేపుతా ఉంటే తిన్నది అరక్క వీళ్ళు ఫీల్డ్లో తిరగక వీళ్ళు ప్రజల పక్షాన ప్రశ్నించక అసెంబ్లీ సెషన్ గవర్నమెంట్ 3 రోజులు పెడుతుందా అంటే మన రాష్ట్రంలో మాట్లాడుకోవాల్సినటువంటి సమస్యలు ప్రశ్నించాల్సినటువంటి సమస్యలు అసెంబ్లీలో జరగాల్సినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి మరి ఇటువంటివన్నీ కూడా గాలికి వదిలేసి ఏదో టైం పాస్ వ్యవహారం చేస్తారు మొట్టమొదటి రోజు సభ ఎట్లాగో ఉండదు సో మన సంతాప సభ జరపాలి దాని తర్వాత ఎన్నిక ఉంటుంది దాని తర్వాత అసెంబ్లీ అయిపోతుంది అంటే మిగిలిన 2 రోజులు అంటే రేపు ఎల్లుండి ఈ 2 రోజుల్లో ఇన్ని సమస్యలు ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాలి ఎక్కడ న్యాయం అండి ఇది అంటే ప్రజలకు మీరు ఏం గౌరవం ఇస్తున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పీకర్ గారు సో 3 రోజులు అసెంబ్లీ పెట్టి ఈ అసెంబ్లీలో చర్చలు ఏ రకంగా జరపాలి ఒక పక్కన కామారెడ్డిలో ఇళ్ళని కూడా నీట మునిగిపోయినాయి రోడ్లు కట్ అయిపోయినాయి వైర్లు తెగిపడ్డాయి దానికి ఏ రకంగా ప్రజలను ఆదుకోవాలి ఏ రకంగా ప్రజలకు గవర్నమెంట్ తరపున ఎటువంటి సహాయక చర్యలు అందించాలి అండ్ వాళ్ళకి మరమ్మతులు చేసి ఇవ్వాలా ప్రభుత్వమే ఇళ్లను క్లీన్ చేసి ఇవ్వాలా అసెంబ్లీలో ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఫీల్డ్లో కలెక్టర్లు లేనప్పుడు దాన్ని ఏ రకంగా రెస్క్యూ చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతిపక్షాలు ప్రభుత్వం మధ్యలో ఇటువంటి విషయాల మీద చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉన్నది అండ్ అదే రకంగా రామంతపూర్లో మొన్న కృష్ణాష్టమి రోజున జరిగినటువంటి ఊరేగింపులో 5గురు కరెంటు తీగ తెగిపడి మరి 5గురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది 11 kV వైర్ సో దీనికి కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఈ పాపం కరెంట్ డిపార్ట్మెంట్దే ఎందుకని ముందు రోజే కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ వైర్ వేలాడుతోంది దీన్ని సరిచేయమని కరెంట్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు ఇటువంటి విషయాలు కూడా అసెంబ్లీలో చర్చకి రావాలి ఆ కుటుంబాలు అన్యాయం అయిపోయినాయి భార్య పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడ్డారు వాళ్ళకి ఎటువంటి ఉద్యోగం లేదు చిన్నపాటి బిజినెస్లు సో వాళ్ళ ముఖాన 5 లక్షలు పడేసి ఇదేరా మీ ప్రాణానికి విలువ అని చెప్పి వాళ్ళ ముఖాన పడేసినారు వాళ్ళకి అట్లీస్ట్ ఇంటికి ఒక ఉద్యోగం అన్నా ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా ప్రతిపక్ష నేతలు గలమెత్తి ప్రశ్నించాలి రామంతపురం అంటే ఉప్పల్ ఎమ్మెల్యే కూడా దీని గురించి అసెంబ్లీలో మాట్లాడాలి సో ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే యూరియా రైతులు మొత్తం లైన్లలో నిలబడి యూరియా కష్టాలు మనకు కనబడతా ఉన్నాయి అండ్ అదే రకంగా వరదలు వచ్చినటువంటి ప్రాంతంలో పంట నష్టం జరిగినటువంటి ప్రాంతంలో వాళ్లకు కొద్దిగా అమౌంట్ ఇచ్చి గవర్నమెంట్ తరపున ఎకరానికి ఇంత అని ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అండ్ అట్లాగే విద్యాశాఖలో రిటైర్మెంట్ టీచర్లకు ఇప్పటి వరకు కూడా వాళ్ళకు రిటైర్మెంట్ పెన్షన్ లేవు అండ్ అలాగే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ఇప్పటికీ కూడా భర్తీ చేయలేదు కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాలేదు వచ్చిన రిక్రూట్మెంట్స్ జరగలేదు గ్రూప్ 1 విషయంలో ఉద్యోగాలు అమ్ముడు పోయినాయి ఉద్యోగాలు డెఫినెట్ గా అమ్ముకున్నారు ఎందుకని ఒకటే ఎగ్జామ్ సెంటర్లో అందరికీ సమాన మార్కులు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే వీళ్లకు చెప్పుతో కొట్టినటువంటి సమాధానం అయింది కానీ ఎవ్వరు కూడా ఒక ఆన్సర్ కూడా ఇవ్వలేదు 46 జీవో రద్దు చేస్తామని రద్దు చేయలేదు 29 జీవో సవరిస్తామని సవరించలేదు ఫీజు రియంబర్స్మెంట్లు ఆగిపోయినాయి కాలేజీలలో విద్యార్థులకు బీటెక్లు చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదని ప్రైవేట్ కళాశాలల్లో వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వట్లేదు తల్లిదండ్రులు ఘోషపడుతున్నారు ఎంటెక్లు చేయాలన్నా పీజీలు చేయాలన్నా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా సర్టిఫికెట్లు ఆగిపోయినాయి ఇన్ని సమస్యలు తెలంగాణలో పెట్టుకొని సిగ్గు లేకుండా 3 రోజుల అసెంబ్లీలో ఇన్ని సమస్యలు ఎవరు ప్రశ్నించాలి ఎవరు మాట్లాడాలి దీనికి సమయం ఉంటుందా అనేది నేను ప్రజల పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాను 3 రోజుల అసెంబ్లీ ఇస్తే ఈ రోజు మొట్టమొదటి అసెంబ్లీ రోజు ఏముండదు సంతాప సభ ఉంటుంది ప్రోటోకాల్ సంతాప సభ తరపున స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఈ ఎన్నిక అయిపోయిన తర్వాత భోజనాలు చేస్తారు మంచిగా పలహారాలు తీసుకుంటారు వచ్చేస్తారు ఖతం ఇక మళ్ళీ రేపు ఎల్లుండి కాళేశ్వరం మీద చర్చ ఇక టైం ఎక్కడ ఉంటుంది మీరు ప్రజా సమస్యలు మాట్లాడుకోవడానికి అసెంబ్లీ ఇన్ని కోట్లు పెట్టి పెడుతున్నారా లేకపోతే
దేనికోసం మీరు టీవీలలో లైవ్లలో చూసుకోనికో, లేకపోతే మీ ప్రతిపక్షాల మీద దాడులు చేసుకోవడానికో, లేకపోతే ఈ స్కామ్ల గురించి మాట్లాడుకోవడానికో అసెంబ్లీ పెట్టుకున్నారా? ప్రధానంగా ప్రజలు ఎన్నుకుంటే మీరు ఎమ్మెల్యేలు అయినారు, కానీ ప్రజల సమస్యలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు గాలికి వదిలేసి అట్లీస్ట్ గవర్నమెంట్ వాయిస్ ఇవ్వకుండా కూడా, మైక్ ఇవ్వకుండా కూడా నొక్కేస్తా ఉంటే ఏ రకంగా వాళ్ళు అడుగుతారు? సో ఖచ్చితంగా దయచేసి అసెంబ్లీ అనేది అట్లీస్ట్ మినిమం ఒక 1 month ఆర్ అట్లీస్ట్ 15 days, 10 to 15 days అని నడుస్తే అట్లీస్ట్ వీళ్ళకి ఒక బ్యూటిఫికేషన్ వస్తుంది, అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు. సో దయచేసి దీని గురించి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆలోచించాలి. ప్రజల పక్షాన ప్రతి ఒక్క నాయకుడు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు గలమెత్తి ప్రశ్నించాలి, చీల్చి చెండాడాలి, నియోజకవర్గ ఫండ్స్ ఏమైనా అని అడగాలి. సో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఒక్కటి కూడా చర్చలోకి రావట్లే. అసెంబ్లీలో మాట్లాడితేనే దానికి ఒక బ్యూటిఫికేషన్, లేకపోతే మీకు ఓట్లు వేస్తారా లేదా అనేది కూడా ఇక మీరు తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.